యువగళం ఈ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేది. 3 సంవత్సరాల క్రితం యువగళం అనే కార్యక్రమం తీసుకుని యువనేత నారా లోకేష్ గారు ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలని అక్రమాలని ఎండగడుతూ యువగళం పేరుతో ఈ రాష్ట్రంలో ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. యువగళం ఈ రాష్ట్ర రాజకీయాలని సమూలంగా మార్చేసింది. ఆ యువగళం ఈ రాష్ట్రంలో ఒక గేమ్ చేంజర్గా నిలిచింది. అప్పుడున్న పరిస్థితుల్లో యువత కానీ, మహిళలు కానీ, సామాన్య ప్రజలు కానీ ఆ ప్రభుత్వంలో, ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎదుర్కొంటున్న అరాచకాలని ఎదుర్కొని యువగళంలో ప్రతి ఒక్కరికి కూడా భరోసానిస్తూ, స్ఫూర్తినిస్తూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు తోడుగా అండగా నిలబడుతూ ఏదైతే యువగళం సాగించారో ఆ యువగళం ఈ ఆంధ్రప్రదేశ్లో 97 నియోజకవర్గాల్లో ఆ యువగళం పాదయాత్ర 2000కు పైగా మండలాలు, మున్సిపాలిటీలు, గ్రామాల్లో తిరిగి 3000 కిలోమీటర్ల పైగా యువగళం సాగింది. యువనేత నారా లోకేష్ గారు 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువగళం పాదయాత్ర చేస్తే 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలు గెలిచారు. అంతటి యువగళాన్ని మొదలుపెట్టి ఈ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం పైన ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎంత అరాచకం చేసినా వెనక్కి అడుగుకుండా ఒక వీరుల్లాగా ఈ రాష్ట్రంలో యువగళం అనే కార్యక్రమాన్ని ముందుకు సాగించిన వ్యక్తి. ఈరోజు యువగళం 3 సంవత్సరాలు పూర్తయింది. ఇది స్టార్ట్ చేసి దాదాపు 3 సంవత్సరాలు 227 రోజుల్లో దాదాపు 3000 కిలోమీటర్ల పైచిలకు పూర్తి చేశాడు. ఈరోజు ఎందుకు ఇంత గొప్పగా మనం ఇటువంటి కార్యక్రమం పెట్టుకొని అది గుర్తు చేసుకుంటున్నామంటే, మన లోకేష్ బాబు ఆయన పాదయాత్రలో ప్రతి దగ్గర కూడా యువతలు, ఉపాధి, చదువులు ఈ రెండిట్ల మీద ప్రతి దగ్గర కూడా అతన్ని అడగడం, దాన్ని మనసులో పెట్టుకొని ఈరోజు అతను ఆ శాఖ తీసుకోవడం. ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం. మనం ముందు ఎడ్యుకేట్ చేయగలిగితేనే ఉపాధి వరకు వచ్చేది. సో దాన్ని 2 మనసులో పెట్టుకొని ఐటీ, విద్య, ఐటీ ఈ 2 తీసుకోవడం కూడా ఆ యువగళమే దానికి కారణం. ఈరోజు దాదాపు మన రాష్ట్రానికి ఎక్కడ లేని ఐటీ కంపెనీలు తీసుకురాగలుగుతున్నాడు. అది కూడా లోకేష్ బాబు కాబట్టి తీసుకురాగలుగుతున్నాడు. ఓపికగా ఈ దేశం కాదు, ప్రతి దేశానికి తిరిగి ఈ మధ్య కాలంలో ఎటువంటి వరల్డ్ మన ఇక్కడే కాదు, రాష్ట్రంలో కాదు, ప్రతి దగ్గర కూడా ఆ కంపెనీలు వాళ్ళు స్థాపించిన పెద్ద పెద్ద ఎత్తున చేసిన ఈరోజు ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో నంబర్ 1గా నిలుపబోతున్నాడు మన దేశంలో కూడా. అది వైజాగ్లో వస్తున్నాయి. కాగ్నిసెంట్ అంటే గూగుల్, ఇటువంటి కంపెనీలు చాలా వస్తున్నాయి. సో ఈ పాదయాత్రే అక్కడి వరకు ఆయన్ని, యువగళం పాదయాత్రే అక్కడి వరకు ఆయన్ని తీసుకుపోవడం, ఆ పోర్ట్ఫోలియో తీసుకోవడం, ప్రతి ఒక్కరికి కూడా ఎట్నో ఏ విధంగా మనం సహాయపడగలుగుతామని చెప్పి మంచి పోర్ట్ఫోలియో తీసుకొని ఈరోజు ప్రతి దగ్గర కూడా స్కూల్స్ మీద కానీ, ఎడ్యుకేషన్ మీరు చూసారంటే ఈరోజు ఉండే టెక్నాలజీలో మనం ఎడ్యుకేషన్ ఎట్ట ముందుకు తీసుకుపోవాలని రకరకాలుగా ఆయన ఆలోచనలతో ముందుకు తీసుకుపోవడం, చదువు మీద చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడు ప్రతి ఒక్కరికి కూడా. సో ఈరోజు మనందరం దీన్ని 3 సంవత్సరాలైంది ఇది పూర్తి చేసుకొని మనందరం కూడా గర్వపడాలా. అది ఆ పాదయాత్ర, యువగళం పాదయాత్రే ఈరోజు ఇక్కడి వరకు మన గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇంకా ముందు రోజుల్లో ఇంకా ముందు బాగా కూడా జరుగుతుంది.